దశరథుడు చేసిన పాపము రాముని పాలిట శాపమైందా? అయితే ఆ పాపం ఏమిటి? ఎందుకు చేయవలసి వచ్చింది? దాని యొక్క పర్యవసానాన్ని ఎవరు అనుభవించారు? మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కైకేయి మందిరం నుండి కౌసల్యాదేవి మందిరానికి ఎంతో బాధతో వచ్చిన దశరథ మహారాజుకి సీతారామ లక్ష్మణులను అరణ్యంలో వదిలి వచ్చిన సుమంత్రుడు వారి యోగక్షేమాలను తెలిపి అక్కడి నుండి బయలుదేరాడు. కన్న కొడుకుని దూరం చేశారనే బాధలో దశరథ మహారాజుని కౌసల్యాదేవి నిందిస్తుంది. అప్పటికే కైకేయి మొండి నిర్ణయాలకు పుట్టెడు దుఃఖంలో ఉన్న దశరథ మహారాజు కౌసల్య మాటలకు మరింత కృంగిపోయి కంటిలో నీరు ధారలా కారుతూ రెండు చేతులు జోడించి క్షమాపణ కోరతాడు. అది చూసిన కౌసల్యాదేవి తన తప్పును తెలుసుకుని దశరథ మహారాజు కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతుంది. అప్పటికే సుమారు రాత్రి కావడంతో దశరథ మహారాజు అలాగే ఏడుస్తూ నిద్రలోకి జారుకుంటాడు. కేవలం కౌసల్య సుమిత్రాదేవులు మాత్రమే ఆ గదిలో ఉంటారు. దాదాపు అర్ధరాత్రి సమయంలో దశరథునికి మెలకువ రాగా తన పంచనే ఉన్న కౌసల్య సుమిత్రలతో, ఎందుకు నాకు ఇంత పెద్ద కష్టం వచ్చింది, నేను ఏమి పాపం చేశాను అని ఆలోచిస్తుండగా దశరథునికి ఒక సంఘటన గుర్తుకు వస్తుంది. ఆ సంఘటన ఏమనగా, అప్పటికి దశరథ మహారాజుకు వివాహం అయి ఉండదు. నిండు యవ్వనంలో ఉంటాడు. ఆకాశం అద్భుతమైన మేఘాలతో ఆవరించి ఉంది. కోకిలలు, నెమళ్ళు, జింకలు ఆనందంతో పరవశించిపోతున్నాయి. అప్పటికే నీటిమయమైన అడవులపై మళ్లీ వర్షం కురుస్తూ నేల మొత్తం సముద్రాన్ని తలపిస్తోంది. ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో దశరథ మహారాజుకి వేటాడాలనే కోరిక పుట్టింది. విల్లు బాణాలు ధరించి రథంపై సరయూ నది తీరానికి బయలుదేరాడు. దాదాపుగా చీకటి పడడంతో సరయూ నది తీరంలోని ఒక పొదచాటున దాక్కుని వేటాడాలనుకున్నాడు. దశరథ మహారాజుకి శబ్దాన్ని విని ఆ శబ్దం వచ్చిన స్థానంపై బాణప్రయోగం చేసి మృగాల ప్రాణాలను తీసి శబ్దభేది విద్య తెలుసు. ఆ శబ్దభేది విద్యచే అటుగా వచ్చిన 2 మృగాలను వేటాడి చంపాడు. అయినప్పటికీ రాత్రి నీరు త్రాకడానికి వచ్చే అడవి దున్నని కానీ, ఏనుగుని కానీ, మరేదైనా ఇతర జంతువుని వేటాడాలన్న కోరిక కలిగింది. అలా వేచి చూస్తూ దాదాపు తెల్లవారుజాము కావస్తోంది. నదీ తీరంలో నీళ్ల చప్పుడు వినపడింది. అది ఏనుగు నీరు తాగుతున్నట్లుగా ఉంది. వెంటనే శబ్ద దిశను గమనించి దశరథుడు బాణం వదిలాడు. అప్పుడు, నన్ను ఎవరు ఈ బాణంతో చంపారు? నేను ఎవరికి ఏమీ అపకారం చేయలేదే. అడవిలో సన్యసిస్తూ కందమూలాలు తింటూ ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్న నన్ను ఎవరు చంపాలని అనుకుంటారు? నా మరణం గురించి నేను చింతించడం లేదు. నన్ను నమ్ముకొని జీవిస్తున్న వృద్ధులు మరియు అంధులైన నా తల్లిదండ్రులు ఎలా జీవిస్తారో, ఒక్క బాణంతో 3 ప్రాణాలు తీసిన ఆ వ్యక్తి ఎవరు అనే ఆర్తనాదాలు వినపడ్డాయి. ఆ ఆర్తనాదాలు విన్న వెంటనే దశరథుని హృదయం చలించిపోయి ఏడుస్తూ అతని దగ్గరకు వెళ్ళగా ఒక తపస్వి మర్మాంగ స్థానంలో బాణం గుచ్చుకుని రక్తమోడుతూ విలపించడం చూసి దశరథుని మనసు కృంగిపోయింది. అప్పుడు దశరథుని చూసిన ఆ తపస్వి, అంధులు వృద్ధులైన నా తల్లిదండ్రులు దప్పికతో విలవలాడుతుండగా ఈ రాత్రి సమయంలో నీటి కోసం వచ్చిన నన్ను చంపడం నీకు న్యాయమా? నేను నీకు ఏమి అపకారం చేశాను అని అడిగాడు. బలహీనులు, అంధులైన నా తల్లిదండ్రులు తమ దాహాన్ని తగ్గించుకొని నా రాక కోసం ఎదురు చూస్తుంటారు. ఆ పాదమార్గం గుండా నీవు వెళ్ళి వాళ్ళ దాహార్తిని తీర్చి జరిగిన విషయమును వెంటనే వారికి తెలియపరచండి. నా తండ్రి అతని తపోజ్ఞానంచే నిన్ను చంపకముందే అతని దయ కోరు అని చెబుతాడు. కాకపోతే ఈ బాణం నా మర్మస్థానాన్ని తొలచివేస్తూ నన్ను వేధిస్తోంది. వెంటనే ఈ బాణాన్ని తొలగించి నాకు విముక్తి ప్రసాదించు అని కోరాడు. ఆ బాణం తొలగిస్తుండగా నీటిలో నుండి బయటపడ్డ చేపపిల్లలా గిలగిలలాడుతూ చాలా కష్టం మీద ఇలా మాట్లాడాడు. ఓ రాజకుమార, బ్రాహ్మణ హత్య చేసిన మహాపాతకం నీకు వస్తుందని భయపడకు. నేను బ్రాహ్మణుడిని కాదు. ఒక వైశ్యుడైన తండ్రికి, శూద్రురాలైన తల్లికి నేను జన్మించాను అని చెప్పాడు. అలా ఆ బాణాన్ని తన అవయవం నుండి తొలగించగా శరీరం మొత్తం నీటిలో తడిచిపోయి వేదనతో విలపిస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఆ బాలుడు నా వైపే చూస్తూ మరణించాడు. అంతటి మహాపాపం చేసి ఒంటరిగా ఉన్న దశరథ మహారాజుకు ఏమి చేయాలో తోచలేదు. ఆ బాలుడు తీసుకువచ్చిన కుండలో పూర్తిగా నీటిని నింపి ఆ యువ ఋషి చూపిన మార్గం గుండా ఆశ్రమం వైపు బయలుదేరాడు. మార్గం మధ్యలో దశరథుని మనసు ఇలా ఆలోచిస్తోంది. రెక్కలు తెగిన పక్షుల్లాంటి ఆ వృద్ధులు, అంధులైన తల్లిదండ్రులకు మార్గదర్శి, రక్షకుడిని లేకుండా చేశానే, వారు ఎలా జీవించగలరు అని దశరథుని మనసు దుఃఖంతో బాధపడుతూ రాబోయే ఆపద గురించి చింతిస్తూ ఆశ్రమం చేరుకున్నాడు. దశరథుని కాలి చప్పుడు విన్న ఆ వృద్ధుడు, కంటి చూపు లేని ఆ తండ్రి
తన కొడుకే వస్తున్నాడు అనుకుని ఇలా అన్నాడు, ఓ కుమారా, ఎందుకు ఇంత ఆలస్యం చేశావు? నేను మీ తల్లి దప్పికతో విలవిలలాడుతున్నాము. వెంటనే మాకు నీరు అందించు. నేను కానీ మీ తల్లిగారు కానీ నీ యందు ఏమైనా తప్పులు చేసి ఉంటే దానిని మనసులో ఉంచుకోకు. నేను మీ తల్లి నిస్సహాయులం, మీరే మాకు ఆశ్రయం, మేము అందులం, మీరే మా కళ్ళు. ఎందుకు ఏమీ మాట్లాడకుండా ఉన్నావు అని అంటాడు. ఆ సన్యాసిని చూడటానికి మనసులో భయంగా ఉన్నప్పటికీ తడబడుతున్న మాటలతో దశరథుడు ఇలా అంటాడు, నా పేరు దశరథుడు, నేను ఈ రాజ్యానికి యువరాజును, నేను మీ కుమారుడని కాను అని చెబుతాడు. నా స్వంత చర్యలతో నీటి కోసం వచ్చిన మీ కుమారుడు కుండను నీటిలో ముంచగా శబ్దభేది విద్యచే అది ఏనుగు నీళ్లు తాగినట్లుగా అనిపించి బాణం వేశాను. అక్కడికి వెళ్ళి చూడగా మీ కుమారుడికి బాణం తగిలి నేలపై పడి ఉన్నాడు. ఈ విధంగా మీ కుమారుడు నాకు తెలియకుండా అనుకోకుండా నా చేత చంపబడ్డాడు. ఋషివర్య, ఈ విషయంలో ఏమి చేయాలో మీరే నన్ను ఆజ్ఞాపించండి అని అంటాడు. అప్పుడు ఆ ఋషి కోపంతో, నీవు చేసిన ఈ సిగ్గుమాలిన పనిని నీవు ఒప్పుకోకుండా నాకు చెప్పకుండా ఉంటే నీ తల 1,00,000 ముక్కలయ్యేది. తెలియక చేశావు గనుకే నీవు ఇంకా బ్రతికే ఉన్నావు అని అంటాడు. కాకపోతే మేము మా కుమారుడిని చివరి చూపు చూడాలనుకుంటున్నాము, మా ఇద్దరిని అక్కడికి తీసుకువెళ్ళండి అని దశరథుడిని ప్రార్థిస్తాడు. అప్పుడు దశరథుడు విపరీతమైన ఏడుపుతో ఆ దంపతులను వారి కుమారుడి దగ్గరికి తీసుకువెళ్ళి అతని శరీరాన్ని తాకేలాగా చేస్తాడు. ఆ కుమారుడి శవంపై పడి నిస్సహాయులైన ఆ వృద్ధులైన తల్లిదండ్రులు ఇలా విలపించారు, నా ప్రియమైన ముద్దుల కుమారుడా, ఇక మాతో ఎవరు మాట్లాడతారు? నీవు నేలపై ఎందుకు పడి ఉన్నావు? ఇక మమ్మల్ని రోజు కౌగులించుకునేది ఎవరు? మాకు ప్రవచనాలు చెప్పేది ఎవరు? రోజు ఉదయాన్నే స్నానమాచరించి అమ్మవారిని సేవించేదెవరు? ఇకపై మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని గట్టిగా అరుస్తూ అతని శరీరంపై పడి విలపిస్తారు. చాలా సమయం గడిచాక దశరథుడు చితి పేర్చగా ఆ వృద్ధ తండ్రి ఆ చితికి నిప్పంటిస్తాడు. ఆ చితి జ్వాలన నుండి అతని ఆత్మ బయటకు వచ్చి తమ తల్లిదండ్రులకు నమస్కరించి స్వర్గానికి పయనమవుతుంది. తమ కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక అతనిని విడువలేక ఆ వృద్ధ దంపతులు దగదగ మండుతున్న చితిలోకి ప్రవేశిస్తారు. అలా వారి శరీరాలు కాలుతుండగా ఆ వృద్ధ తండ్రి, ఓ రాజా, నా కొడుకుని పోగొట్టుకుని నేనెంత విలపించానో నీవు కూడా నీ కుమారుడికి దూరమై కొడక కొడక అని కలవరిస్తూ అతని కోసం విలపిస్తూ మరణిస్తావు అని శపిస్తాడు. ఆ చితమంటల అగ్నిజ్వాలల్లో వారు మరణించి స్వర్గస్థులైనారు. ఇలా ఆ సంఘటనని గుర్తుకు చేసుకుంటూ దశరథుడి మనస్సు ఛిద్రమై, కౌసల్య, సుమిత్ర, నా జ్ఞాపక శక్తి నశిస్తోంది, నాకు ఏమీ కనిపించటం లేదు, వినిపించటం లేదు, నాకు స్పర్శ లేకుండా పోతుంది. 14 సంవత్సరాల తర్వాత అరణ్యవాసం చేసి తిరిగి వచ్చే పద్మము వంటి నేత్రములు కలిగిన నా రాముడిని నేను చూడలేను, అదిగో యమదూతలు నన్ను రమ్మని తొందర పెడుతున్నారు అని అంటుండగా కౌసల్య, సుమిత్రలు ఆయన కలవరిస్తున్నాడు అని అనుకుంటారు. అప్పుడు దశరథుడు, ఓ కౌసల్య, సుమిత్ర, నన్ను తాకండి, నాకు భయం వేస్తోంది. ఓ దౌర్భాగ్యురాల, క్రూరమైన కైకేయి, ఇక నేను చనిపోతున్నాను అంటూ రామ 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 అని దశరథుడు విలపిస్తూ మరణిస్తాడు. ఈ విధంగా దశరథుడు పొందిన శాపము చేత రాముడు అరణ్యవాసం వెళ్లడం, ఆ బాధతో దశరథుడు మరణించడం జరుగుతుంది. రామాయణంలోని ఈ కథ ఏ కాండంలో ఉంది? చనిపోయిన ఆ బాలుడు తల్లిదండ్రుల పేర్లు మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. జై శ్రీరామ్. ఇలాంటి ఆసక్తికర సమాచారం కోసం ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.